మిథున రాశి వారికి రాబోయే జూలై 2025 నుండి డిసెంబర్ 2025 వరకు అంటే ఈ యొక్క 6 నెలల కాలంలో ఏ విధంగా ఉండబోతుంది విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ప్రేమలో ఉన్నవారికి, ధన కుటుంబ విషయాలు ఇవన్నీ కూడా చర్చిద్దామండి. మరి జనవరి నుండి జూన్ వరకు అంతగా ఎందుకు కలిసి రాలేదు మిథున రాశి వారికి, ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మిథున రాశి నుండి సప్తమ దశమాధిపతి గురుగ్రహం అవుతారు. ఈ యొక్క గురుగ్రహము వ్యయ స్థానంలో ఉండి ఉన్నారండి 15 మే వరకు కూడా. అందుకే దాదాపుగా 5-6 నెలల పాటుగా అంత శుభ ఫలితాలు అందుకోలేకపోయారు. అదేవిధంగా ఇక్కడ వృత్తికి, వ్యాపారానికి, వైవాహిక జీవితానికి సంబంధించిన గ్రహం గురుడే సహజ శుభగ్రహం వ్యయ స్థితిలో ఉండటం వల్ల కూడా కొంత ఫలితాలు అందుకోలేకపోయారు. అదృష్ట స్థానం అయినటువంటి 9వ అధిపతి 10లో ఉండి రాహుతో కలిశారు కాబట్టి ఏప్రిల్ మే మధ్యలో కూడా ఇబ్బంది పడ్డారని. సరే, బాగానే ఉంది. మే 18, 2025 తర్వాత గురుగ్రహం యొక్క జన్మరాశిలోకి స్థితి పొందారు. 1 సంవత్సరం పాటు అక్కడ ఉంటారు కదా. గురుగ్రహం సహజ శుభగ్రహం. ఆయన అక్కడ ఉండటంతో పాటుగా 5, 7, 9 స్థానాల మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే గురు యొక్క దృష్టి అనేది మంచిదండి. మరి ముఖ్యంగా ఏ విధంగా మార్పు తీసుకొస్తాయి అంటే సంతాన విషయంలో, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో మంచి మార్పులు ఉంటాయి. విద్యార్థులకి, స్టూడెంట్స్కి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా బాగా ఆర్థికంగా లాభాలు ఉంటాయి. మూడవది ఏంటంటే వైవాహిక జీవితంలో కూడా శుభ ఫలితాలను ఇస్తారు. ఎవరైతే కనుక అమ్మాయిలు, అబ్బాయిలు వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వివాహం కుదరడం, కొంతమందికి పెళ్లి కుదరడం కూడా జరుగుతుంది అని చెప్పాలండి. ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగం లేదా కొలువు దొరుకుతుంది అని చెప్పాలి. మరి ఈ యొక్క గురుగ్రహం జూలై 9వ తారీఖు నుండి ప్రభావవంతమైన స్థితిలో ఉంటారు కాబట్టి ఈ కాలం విద్యార్థులకి, పోటీ పరీక్షల్లో అటెండ్ అవుతున్న వారికి, ప్రిపేర్ అవుతున్న వారికి, టీచర్స్కి, అకాడమిక్ లో ఉన్న వారికి మంచి ఫలితాలు అందుతాయండి. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క గురుగ్రహ స్థితి వల్ల ముఖ్యంగా ఆయన స్వనక్షత్రం అనేటువంటి పునర్వసు నక్షత్రం మీద ఉంటారు. 13 ఆగస్టు నుండి 18 జూన్ 2026 వరకు కూడా ఆయన ఉంటారు పునర్వసు నక్షత్రంలో. స్వనక్షత్రంలో ఉంటారు కాబట్టి శుభ ఫలితాలు అందరూ ఉంటాయి. అంటే ఏంటంటే గురుడు యొక్క బ్లెస్సింగ్స్ బాగా ఉంటాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి విషయాల్లో ప్రాస్పెరిటీ ఉంటుంది, అభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చండి. మరి శని గ్రహానికి చూస్తే కారకత్వంగా శని గ్రహము ఈయన ఏప్రిల్ 1వ తారీఖు నుండి మీకు దశమ స్థానంలోకి వచ్చారు. ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు? అష్టమ భాగ్యాధిపతి దశమంలోకి వచ్చారు కదా. శని సహజంగా కర్మకు కారకుడు. శని కనుక జాతకంలో కనుక బలంగా ఉంటే ఒక సిస్టమేటిక్, ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో కూడుకున్న జీవితం ఉంటుంది. అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. శని కనుక జాతకంలో బలహీనంగా ఉంటే చెడు అలవాట్లు, దుష్ట వ్యక్తుల యొక్క సహవాసం, ఆ సూర్యోదయం తర్వాత 8కో 9కో 10కో ఇలాంటి ఇవ్వడం ఉంటుంది. సో నిద్ర, చీకటి అంటే శని అండి. శని బలహీనంగా ఉన్న ఇలాంటి లక్షణాలు ఉంటాయి. దురుసుగా మాట్లాడటం, అరుస్తూ కోపంగా మాట్లాడటం, స్నానం చేయకపోవటం, అపరిశుభ్రంగా ఉండటం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉంచుకోవటం, ఇలాంటివన్నీ కూడా పోస్ట్ పోన్మెంట్ అంటే ప్రోక్రాస్టినేషన్ ఇవన్నీ ఉంటాయండి. అవన్నీ తగ్గించుకోగలిగితే కనుక